లైఫ్ కి స్వాగతం. మీ ఆరోగ్య నేస్తం. ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి. సార్, సో క్లుప్తంగా చెప్పాలంటే స్లీప్ యాప్నియా అనే కండిషన్ ఈజ్ ఇట్ ఫిజియోలాజికల్ ఆర్ న్యూరోలాజికల్? ఈజ్ ఇట్ ఆర్ బోత్? నో, ఇట్ ఈస్ బోత్ అండి. మీరు డేటా చూసినట్లయితే క్వాలిటీ నిద్ర లేకుండా ఎనిమల్ మోడల్స్లో ఎక్స్పెరిమెంట్స్ అయ్యాయి అన్నమాట. క్వాలిటీ నిద్ర లేకుండా ఒక 1 వీక్ కానీ ఆ స్లీప్ న్యూక్లియస్ అని ఉంటుంది, న్యూరలాజికల్ అన్నారు కాబట్టి చెప్తున్నాను, ఆ న్యూక్లియస్ని రిమూవ్ చేస్తారు. రిమూవ్ చేసిన తర్వాత వితిన్ 6-7 days ఎలుకలు చనిపోతుంటాయి. అంటే నిద్ర యొక్క ఇంపార్టెన్స్ చెప్తున్నాను. ఒక 6-7 days మనం క్వాలిటీ స్లీప్ లేకపోతే మనం చనిపోయేంత ప్రమాదం ఉంది. అయ్యే బాబోయ్. సో కాబట్టి ఇట్స్ ఎ న్యూరలాజికల్ అండ్ ఇట్ ఈస్ ఆల్సో పెథలాజికల్ యాజ్ వెల్. సో మనం స్లీప్కి ఈరోజు చూసినట్లయితే మోస్ట్ నెగ్లెక్టెడ్ థింగ్ ఇన్ ఏ మ్యాన్స్ డైలీ లైఫ్ ఈజ్ స్లీప్ అండి. అస్సలు పట్టించుకోవట్లేదు. అండ్ ఈ విషయస్ సైకిల్ ఏంటంటే నిద్ర లేకపోవడం వల్ల కూడా వెయిట్ గెయిన్ వస్తుందని విన్నాం. ఆబ్వియస్గా. సో నిద్ర లేకపోవడం వల్ల మనకి శరీరంలో అన్ని ప్రాసెస్ అవ్వవు, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వస్తుంది, అవును, మెటబాలిక్ ఇష్యూస్ వస్తాయి. దానివల్ల వెయిట్ గెయిన్, మళ్ళీ స్లీప్ యాప్నియా ఇంకా ఎక్కువ అవుతుంది దానివల్ల. వీళ్ళలో ఇంకొక ఇదేంటంటే ల్యాక్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్ లైఫ్ ఉంటుందండి. అంటే ఒక సార్ట్ ఆఫ్ డిప్రెషన్లో ఉంటారు. అవును. ఈ డిప్రెషన్ వల్ల ఏమవుతుందంటే వాళ్ళు సెల్ఫ్ మోటివేషన్ తగ్గిపోయి ఎక్సర్సైజ్ చేయలేకపోతారు. రోజుకొక 30-40 minutes అయితే ఎక్సర్సైజ్ మ్యాండేటరీ. అవును కదా. అవును. ఆ 40 minutes ఎక్సర్సైజ్కి మోటివేషన్ కావాలి. ఎక్కడ నుండి వస్తుంది మోటివేషన్? ఈ స్లీప్ యాప్నియా క్వాలిటీ నిద్ర లేకపోతే అన్నీ దెబ్బతిన్నట్టే. రైట్. సో మొత్తానికి అయితే కుంభకర్ణుడు 6 నెలల పాటు ఎలా నిద్రపోయాడు, స్లీప్ యాప్నియా అవన్నీ ఏమీ లేకుండా, అంత అధిక బరువు ఉండి కూడా. కానీ ఈ రోజుల్లో అయితే మనకి ఖచ్చితంగా లైఫ్ స్టైల్లో, ఈ స్ట్రెస్ఫుల్ లైఫ్ స్టైల్లో ఎస్పెషలీ స్లీప్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. మోస్ట్ ఇంపార్టెంట్. 7-8 hours ఉండాలి సార్. మనం అన్నం లేకుండా పడుకోవచ్చండి. ఓకే, నిద్ర, బ్రీతింగ్ ఈ రెండు చాలా ఇంపార్టెంట్. ఆ నిద్రలో బ్రీతింగ్ ప్రాబ్లం ఈజ్ నథింగ్ బట్ స్లీప్ యాప్నియా. దీన్ని లేకుండా చేసుకున్నట్లయితే వాళ్ళ మోస్ట్ ఆఫ్ దేర్ హెల్త్ విల్ బి చాలా కంట్రోల్లో ఉంటుందండి. చాలా చక్కగా వివరించి చెప్పారు డాక్టర్ విజయ్ కుమార్ గారు. అండ్ ఆఫ్ కోర్స్ మరిన్ని క్వెరీస్ ఉన్న వాళ్ళు, ఇలాంటి సమస్య వాళ్ళకు ఉందేమో అని డౌట్ పడుతున్న వాళ్ళు మిమ్మల్ని సంప్రదించవచ్చు అట్ అపోలో హాస్పిటల్స్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్కారం. థ్యాంక్ యూ అండి. అండ్ ఇవాళ స్లీప్ యాప్నియా, నిద్రలేమి, నిద్రకి సంబంధించిన సమస్యల గురించి మాట్లాడాం. రాబోయే రోజుల్లో, రాబోయే ఎపిసోడ్స్లో ఇంకా మరిన్ని విషయాలు తెలుసుకుందాం ఆరోగ్యం గురించి. ఆరోగ్యం మహాభాగ్యం కాదు, ఆరోగ్యం ఒక యోగం. అండ్ మీ ఆరోగ్య నేస్తం సాక్షి లైఫ్ ఎప్పటికప్పుడు మీకు మంచి వీడియోస్తో ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.